ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా, అలాగే రైతాంగానికి వ్యతిరేకంగా, ఉపాధి కూలీలకు వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు జీవో తీసుకొచ్చారు. కాబట్టి జీవోలు ఏమైనా రద్దు చేయాలి, అందరినీ పర్మనెంట్ చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. ఉపాధి కూలీలకు ఈరోజు ఎన్ఆర్జీ తీసుకొచ్చి దాన్ని రద్దు చేస్తూ ఈరోజు రామ్జీపీలు తీసుకొచ్చి దాన్ని రద్దు చేయాలి. అలాగే ఈరోజు రైతాంగానికి, ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఈరోజు కరెంట్ మీటర్లు పెడతా ఉన్నాడు, ఉచిత కరెంట్ ఇవ్వట్లేదు. ఈరోజు కరెంట్ కూడా మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం. అందుకని ఈరోజు రైతాంగానికి అనుకూలంగా, కార్మికులకు అనుకూలంగా, ఉపాధి కూలీలకు అనుకూలంగా, ప్రతి పేదలకు అనుకూలంగా ఈరోజు జీవో తీసుకురావాలి. ఈరోజు రైతులకు వ్యతిరేకంగా తీసుకొని జీవో రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా, రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఎస్కేఎం, సిఐటియు, ఏఐటిసి, ఇతర కార్మిక సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో కూడా ఆందోళన పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రైతాంగం కోసం ఆలోచించి పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు రైతులతో, ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వాలు రైతాంగాన్ని మర్చిపోతూ ఉన్నారు. అంబానీ ఆదాయంలోకి ఈరోజు పెట్టుబడిదారులకు ఉడిగమిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి హెచ్చరిస్తున్నాం. అందుకని ఖచ్చితంగా అందరినీ ఆదుకోవాలి, లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వానికి పుట్టగతి లేకుండా చేస్తామని ఈరోజు ప్రభుత్వం హెచ్చరిస్తూ నిరసన చేస్తా ఉన్నాం. కాబట్టి నిరసన పాల్గొన్న కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మనం ఉద్దేశిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక 4-5 ఎజెండాలతోని దేశవ్యాప్తంగా జైలు బార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే మన వికారాబాదు జిల్లా కేంద్రంలో కూడా అన్ని సంఘాల ఆధ్వర్యంలో కూడా మన ర్యాలీ అనేది కొనసాగుతూ ఉన్నది. ఈరోజు ముఖ్యంగా మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లు అనేది తీసుకొచ్చింది. ఆ విద్యుత్ బిల్లు ఉద్దేశం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా రైతులు కావచ్చు, దాంతోపాటు మన ఉన్నటువంటి ఇండ్లకు మీటర్లు పిడి చేస్తారు. ఆ మీటర్లు పిడి చేసిన బిల్లును కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇంతకుముందు ఉపాధి హామీ చట్టం ఉండే, ఉపాధి హామీ చట్టం కూడా ఈరోజు పేద కుటుంబాలకు 100 రోజులు పని కల్పిస్తూ వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఉండే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ ఉపాధి హామీని కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రామ్జీ పథకాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగాలు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. 3 రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఒక వృత్తాడుగా కొనసాగిస్తున్నాయి. కాబట్టి 3 రైతు చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ముఖ్యంగా కార్మికులకు పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఒక యూనియన్లు పెట్టుకొని వాళ్ళకు అనేక హక్కులు లేకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా 4 చట్టం లేబర్ కోడ్ల కుదించి ఆ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులను అనుమతి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. కాబట్టి ఆ 4 లేబర్లను కూడా రద్దు చేయాలని ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం పట్టించుకొని ముందుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షాల్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరినీ చైతన్యవంతం చేస్తూ బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఈ రోజు నాడు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో అఖిల పక్షాల ఆధ్వర్యాన కార్మిక కర్షకుల సమస్యలపైన కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిరంకుశ పాలన కొనసాగుతుందో, మరి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుంది. దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రజలను అణిచివేస్తూ వాళ్ళ సొంత లబ్ధి కోసమై ముఖేష్ అంబానీ కానివ్వండి, లేకపోతే అనిల్ అంబానీ కానివ్వండి, ఇలాంటి పెత్తందారీ వ్యవస్థకు ఓతస్తు వలుపుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు కార్మికులంతా కూడా రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు జైలు బరో కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం చేయని ఎడల ఈ సెప్టెంబర్ 1 నాడు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టడం జరిగింది. కాబట్టి కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తామంటని చెప్పి హెచ్చరిస్తాం.